యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య అందరూ లిక్కిపడేలా చేసింది. ఎంతో చెలాకీగా ఉండే స్వేచ్ఛ ఇలా ఆకస్మిక మరణం చెందుతుందని ఎవరు ఊహించలేదు. స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. స్వేచ్ఛకి గతంలోనే వివాహం కాగా ఆమె తన భర్త నుండి విడిపోయి పూర్ణచంద్రతో ఉన్నట్లు సమాచారం. అయితే స్వేచ్ఛ పూర్ణచంద్ర నాయక్ మధ్య కొన్నాళ్లుగా విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనతో కలిసి ఉండట్లేదని స్వేచ్ఛ ఇటీవలే తన తల్లిదండ్రులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛ మాట ఇచ్చిన పూర్ణచంద్ర కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఈ విషయంలోనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు చావుకు పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమంటూ కామెంట్ చేశారు. 3 సంవత్సరాల నుంచి పూర్ణచందర్ తన కూతురు వెంట పడ్డాడని, అతడి వేధింపుల వల్లనే కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పుకొచ్చారు. ఇక గాంధీ ఆసుపత్రిలో స్వేచ్ఛ పోస్టుమార్టం పూర్తి కాగా స్వేచ్ఛ కుటుంబ సభ్యులు ఆమె కళ్లను దానం చేశారు. బహుభాషా కోవిదుడు, కవి, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు ఇలా భారతరత్న పివి నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. భారత ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని భారీ సంక్షోభం నుండి గట్టెక్కించిన మహామేధావి పివి నరసింహారావు అని కొనియాడాడు. తన సొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించి దేశంలో కీలకమైన భూ సంస్కరణలను ప్రారంభించిన మహనీయుడు పివి అని గుర్తు చేశారు. గురుకుల విద్యాలయాలకు అంకురార్పణ చేసి విద్యారంగానికి ఎనలేని సేవలు చేసిన పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది. వెటర్నరీ యూనివర్సిటీకి పివి పేరు పెట్టింది. నక్లెస్ రోడ్డుకి పివి మార్క్ అని పేరు పెట్టడమే కాకుండా పివి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం పంపింది. నవభారత నిర్మాత పివి మన తెలంగాణ గడ్డపై పుట్టడం మనందరికీ గర్వకారణం. పివి నరసింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులను అర్పిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు సిట్ అధికారులు కూడా విచారణను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం మేరకు మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని వారు నిర్ధారించారు. అందులో 228 మందికి నోటీసులు ఇచ్చి కేసులో వారిని వాంగ్మూలం తీసుకున్నారు. ఇటీవల సీట్ విచారణకు హాజరైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ లో ఎమ్మెల్సీ కవిత పిఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సీట్ అధికారులు ఎమ్మెల్సీ వ్యక్తిగత సహాయకుడి విచారణకు రావాలంటూ ఇవాళ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు విఐపీల వాంగ్మూలాలను అధికారులు రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. విష్ణు కీలక పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందించిన భక్తి రస చిత్రం కన్నప్ప తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా మంచు విష్ణు, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు అలరిస్తున్నాయి. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్నప్ప మూవీపై తన అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా విష్ణుతో పంచుకున్నారు. అందరూ సినిమాలో ప్రభాస్ ఉన్నాడని థియేటర్ కు వస్తున్నారు, కానీ ఇప్పుడు నేను నిన్ను చూడడానికే టికెట్ కొని మరీ థియేటర్ కు వస్తున్నాను అని విష్ణుకు రామ్ గోపాల్ వర్మ వాట్సాప్ మెసేజ్ చేశారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఒక నటుడిగా తన కల సాకారమైందని రాసుకొచ్చారు. ఈ సినిమా ప్రయాణం నా జీవితంలో అత్యంత సవాల్తో కూడిన సమయం. నేను ఎక్కడికి వెళ్ళినా కనిపించే ప్రతి వారిలో ఈ సినిమాపై అనుమానం లేదా ద్వేషాన్నే చూశాను అని విష్ణు పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. జూలై 10 నుండి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 17 నెలల్లో 8,000కు పైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్టులు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్లు, 1,931 మల్టీపర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదల కాగా మెరిట్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు.
తమిళనాడు కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లా హానూరు తాలూకా మాలే మహదేశ్వర వన్యధానం పరిధిలో 5 పులులు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు పులులకు విషం పెట్టి చంపి ఓ వ్యక్తితో పాటు మరో 2 అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన మధురాజు అనే వ్యక్తి తన ఆవును పులి వేటాడి చంపినందుకు ప్రతీకారంగా అక్కడ తిరిగే పులులకు విషం పెట్టి చంపినట్లు అధికారులు పేర్కొన్నారు. తాము ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కెంచి అనే ఆవును ఇటీవల అడవిలో ఒక పులి వేటాడి చంపడంతో తీవ్ర ఆవేదనకు గురైన మధురాజు ఎలాగైనా అడవిలోని క్రూర మృగాలను చంపాలని పథకం వేశాడని అధికారులు తెలిపారు. అతడి స్నేహితుల కోనప్ప నాగరాజుల సహాయంతో చనిపోయిన ఆవు కళేబరంపై విషం చల్లి దానిని అడవికి సమీపంలో పడేసినట్లు తెలిపారు. ఆ విష కళేబరాన్ని తిన్న ఒక తల్లి పులి 4 కూనలు ప్రాణాలు కోల్పోయాయని తెలిపారు. దీంతో మాధురాజు అతనికి సహకరించిన 2 స్నేహితులను అదుపులోకి తీసుకొని ఈ తదుపరి విచారణ కోసం మీన్యం ప్రాంతంలో అరణ్య భవన్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై పూర్తి నివేదిక అందిన తర్వాత నిందితునిపై తగిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నో సంస్కరణలను తీసుకుని వస్తున్న ఎన్నికల సంఘం తాజాగా ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా బీహార్లో 6 మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగిన ఎన్నికల్లో దీన్ని అమలు చేశారు. పోలింగ్ బూత్లకు చేరుకోలేని వయోవృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, వలస కార్మికులతో పాటు ఇతరుల కోసం ఈ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్లు బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీపక్ ప్రసాద్ వెల్లడించారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రానున్న రోజుల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో మరో కీలకమైన మైలురాయిగా నిలవనుంది. ఈ ఓటింగ్ లో పాల్గొనాలనుకునే వారి కోసం ఈ సెగ్బార్ యాప్ ను బీహార్ ఎన్నికల సంఘం రూపొందించింది. ఓటర్ ఐడి, ఫోన్ నెంబర్ సాయంతో ముందుగా ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. పోలింగ్ రోజున నిర్దేశించిన సమయంలో ఎప్పుడైనా ఈ యాప్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సీడాక్ అభివృద్ధి చేసిన ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఒక మొబైల్ ఫోన్ నుంచి గరిష్టంగా 2 నమోదిత ఓటర్లు మాత్రమే ఓటు వేసే వీలుంది. ప్రతి ఓటు కూడా సంబంధిత ఓటరు గుర్తింపు కార్డు వివరణతో నిర్ధారణ చేసుకున్న తర్వాతే రికార్డ్ అవుతుంది.